వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎంజీఆర్ అభిమానులకైతే సారీ చెప్పారు. మరి గతంలో ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఎంజీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపగా వెంటనే తమిళ ఇండస్ట్రీ నుంచి కొందరు ప్రముఖులు అటు విశాల్ కానివ్వండి, నాజర్ వంటి వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. మరి అసలు ఇంతకీ రాజేంద్ర ప్రసాద్ ఏమని కామెంట్స్ చేశారు? ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆయన కాంతారావును ప్రశంసించే క్రమంలో ఎంజీఆర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారంటే కాంతారావుని చూసి ఎంజీఆర్ భయపడేవారు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే ఆయన తమిళ ప్రేక్షకులకు అంటే తమిళ ఎంజీఆర్ అభిమానులందరికీ కూడా సారీ చెప్పారు. నేను కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇవి కాదు, కాంతారావును ప్రశంసించే క్రమంలో నేను నోరు జారాను అంటూ రాజేంద్ర ప్రసాద్ చెప్పడం క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే కాంతారావు గారిని ప్రశంసించే క్రమంలోనే నేను ఉద్దేశపూర్వకంగా అయితే చేయలేదు, నోరు జారానని కూడా ఆయన చెప్పారు. ఎంజీఆర్ గారి గురించి కూడా కొంచెం వివరణ ఇచ్చారు ఈ క్రమంలోనే. తాను చెన్నై ఇన్స్టిట్యూట్ లో అంటే చెన్నైలో సినిమాలు చేసినప్పుడు ఎంజీఆర్ గారు అధికారంలో ఉన్నారు. ఎంజీఆర్ గారు వచ్చి సినిమాలు చూసేవారు. నేను ఎంజీఆర్ గారిని అనే అంత పెద్దవాడిని అయితే కాదు, ఏదో అలా నోరు జారాను. ఆయన చాలా మంచివారు, వచ్చి చూసేవారు సినిమాలు షూట్ అయ్యేటప్పుడు అంటూ రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు. సో ఇటువంటి కామెంట్స్ చేస్తూ రాజేంద్ర ప్రసాద్ గారు వార్తల్లో నిలుస్తున్నారు. మరి మొత్తానికి ఆయన నేను ఎంజీఆర్ గారిని అనేంత కాదు, అసలు నేను ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యాఖ్యలు కాదు, కొందరు దీన్ని పెద్ద చేస్తున్నారు, భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ ఎప్పుడు చేయననే వివరణ కూడా ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం మూవీస్ కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరి ఆయన క్యారెక్టర్స్, ఆయన పాత్రలు ఏ విధంగా ఉంటాయి, ఆయన సైడ్ అంటే ఒక తండ్రి పాత్ర. సో మొత్తానికి ఏదైనా సినీ కెరీర్ లో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు, ఇటువంటి కార్యక్రమాల్లో నోరు జారడం కొంచెం ఆచితూచి మాట్లాడాలని కొందరు సూచిస్తున్నారు. ఏదేమైనా రాజేంద్ర ప్రసాద్ సినీ కెరీర్ లో చూసుకున్నట్లయితే ఆయన కొన్ని దశాబ్దాలుగా హీరోగా చేసి ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ ఆయన నటిస్తున్నారు అంటే ఆయన నటన ఎలా ఉంటుంది, సినిమాకి ఒక కథ తీసుకొస్తుందని కూడా అందరూ చెప్తూ ఉంటారు. ఏదేమైనా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు ఎంజీఆర్ అభిమానులకు క్షమాపణ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.